జై శ్రీరామ్. శ్రీరాముణ్ణి అందరూ తన దగ్గర చాలా ధనం ఉంది అని గొప్పవాడు అనుకోరు, తన దగ్గర చాలా బలం ఉంది అని గొప్పవాడు అనుకోరు, తన దగ్గర చాలా యుక్తి ఉంది అని గొప్పవాడు అనుకోరు. కానీ శ్రీరాముణ్ణి వేరే ఒక కారణం వల్ల పూజిస్తారు. శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి బాధలు అనుభవిస్తూనే వచ్చాడు. పుట్టగానే వేద పాఠశాలకు వెళ్ళిపోయాడు. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కైకేయి వల్ల తన రాజ్యం వదిలేసి అడవికి వెళ్ళాడు. సీతమ్మని వదులుకోవాల్సి వచ్చింది. ఒంటరిగా జీవితం బతకాల్సి వచ్చింది. కానీ ఏ అడుగున జీవితంలో ఏ పట్టంలో కూడా తను ఎప్పుడు తన విలువల్ని తన ఆలోచనలని వదులుకోలేదు. తన జీవితం అంతా పూలతో పరిచిన పానుపు కాదు, కానీ కష్టాలతో నిండున్న దారి. కానీ ఆ దారిలో కూడా శ్రీరామచంద్రుడు ఎప్పుడు తన విలువలతో నైతికతో నడిచాడు. తన జీవితమే మనందరం ఎన్ని కష్టాలు వచ్చినా మన క్యారెక్టర్ని మన విలువల్ని ఎప్పుడు వదులుకోవద్దు అని చెప్పడానికి ఒక పెద్ద ఆధారం. జై శ్రీరామ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.